ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి ఊరి మధ్యలో నుంచి గ్యాస్ పైప్ లైన్ లేసి వీళ్ళని నానా రకాలుగా చిత్రవాద చేస్తున్నారు, హింసిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మీకు దండం నమస్కారం చేసి చెప్తున్నాం. మేము మా బాధ జర ఒకసారి వినండి. ఒక్క చిన్న నిప్పు రవ్వబడినా లేకపోతే గ్యాస్ పైప్ లైన్ లీక్ అయినా మొత్తం గ్రామమే మంటల్లో కలిసిపోయే ప్రమాదం ఉన్నది. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మరి ఈ రోజు శ్రావ్య ఎక్కడ ఉంది? నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తే అందరు జనాలు కనబడతా ఉన్నారు. ఒక చెట్టు కింద కూర్చొని ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాను ప్రస్తుతం. సో నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ మద్రి అనే గ్రామంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరు కూడా తెలుసు, మొన్న మార్నింగ్ న్యూస్ లో కూడా ఒక చదువుకునేటువంటి ఒక అబ్బాయి వాళ్ళ గ్రామం పరిస్థితిని ఓకే టీవీ దృష్టికి తీసుకురావడం జరిగింది. టోరెంట్ గ్యాస్, ఎస్, వీళ్ళ గ్రామంలో స్వచ్ఛమైనటువంటి గాలి. ఇప్పుడు ఇదే ఒకసారి పెట్టాలి పైన చెట్టు కింద కూర్చొని స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల మధ్యలో కూర్చొని నేను మాట్లాడుతా ఉన్నాను. ఇక్కడ వీళ్ళ బాధ వర్ణనాతీతం. ఎందుకు వర్ణనాతీతం అంటే ఊరి మధ్యలో నుంచి గ్యాస్ పైప్ లైన్ లేసి వీళ్ళని నానా రకాలుగా చిత్రవాద చేస్తున్నారు, హింసిస్తా ఉన్నారు. 5 ఏళ్ళు అవుతోంది ఇక్కడ టోరెంట్ గ్యాస్ వస్తుంది పోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ టోరెంట్ గ్యాస్ రావడం జరిగింది. ఇట్లనే గ్రామస్తులు, మద్రి గ్రామస్తులు అందరూ కూడా మాకు ఇది వద్దు అని చెప్పి కొట్లాడడంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి టోరెంట్ గ్యాస్ ని ఆపేయడం జరిగింది. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో మరి ఏ గవర్నమెంట్ పెద్దలు ప్యాకేజీలు తీసుకున్నారో, ఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ముడుపులు అందినాయో, మరి ఇందులో రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయినారో, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు ఇన్వాల్వ్ అయినారో, లేకపోతే ఈ జిల్లా మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ గారు ఇన్వాల్వ్ అయినారో, ఎవరు ఇన్వాల్వ్ అయినారో తెలియదు కానీ శిక్ష మాత్రం మా మద్రి గ్రామస్తులకే పడిందని చెప్పుకోవాలి. ఎంత దారుణం అంటే ఒక చిన్న క్రషర్ మిషన్ స్టార్ట్ చేయాలంటేనే ఒక పబ్లిక్ ఒపీనియన్ అనేది గవర్నమెంట్, జిల్లా కలెక్టర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ. ఇది మాత్రమే కాదు, సుమారు అంటే జనాలు తిరిగేటువంటి, ప్రజలు తిరిగేటువంటి ప్రదేశాలలో ఎక్కడా కూడా క్రషర్లు గాని గ్యాస్ కి సంబంధించిన పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ఏది కూడా ఎటువంటి కంపెనీలు కూడా పెట్టడానికి పర్మిషన్స్ లేవు. ఇక్కడ టోరెంట్ గ్యాస్ కి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ గ్యాస్ పర్సన్ ఎవరని అడుగుతున్నాము. పాయింట్ నెంబర్ 1, ఒక్క చిన్న నిప్పు రవ్వబడినా లేకపోతే గ్యాస్ పైప్ లైన్ లీక్ అయినా మొత్తం గ్రామమే మంటల్లో కలిసిపోయే ప్రమాదం ఉన్నది. ఎంత దారుణం అంటే రేవంత్ రెడ్డి గారు, ఎంత దారుణం అంటే ఒక్కసారి అక్కడెక్కడో గుజరాత్ లో గ్యాస్ లీక్ అయితే ఇక్కడ వీళ్ళు 2 రోజులు ఇంట్లో గ్యాస్ ముట్టించుకొని మంట పెట్టుకొని మరి వంట చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఇంత దూరం ఓకే టీవీ ఎందుకు రావాల్సి వచ్చింది? నేనెందుకు రావాల్సి వచ్చింది? వీళ్ళు తిరిగి అలసిపోయినారు సార్. స్టూడెంట్స్ ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మద్రి స్టూడెంట్స్ నిజంగా ఈ రోజు విద్యార్థులే రేపటి తెలంగాణ భవిష్యత్తు. అటువంటి విద్యార్థులు చదువు సంధ్య మానేసి జహీరాబాద్ మేము రావనికే మాకు ఈ ట్రాఫిక్ లో ఆ పటన్చేరు నుంచి రానికే 3.5 గంటలు పట్టింది. సో వీళ్ళు బస్ వేసుకొని ఆ ప్రజా దర్బార్కి వచ్చి కంప్లైంట్లు ఇస్తే ఒక మెసేజ్ అన్నారు, ఆ మెసేజ్ కూడా దిక్కులేదు. మీ అపాయింట్మెంట్లు అడిగితే మీ అపాయింట్మెంట్లు దొరకో, మీ దాకా రానియరు. సో ఏం మార్పు మొదలైందని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఎంత నీచమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బతుకుతున్నారో, ఎంత స్వచ్ఛమైనటువంటి గాలి, కొంగు బంగారం. ఇక్కడ వ్యవసాయము ఎర్ర మట్టి వాసన చాలా అద్భుతంగా ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ విద్యార్థులందరూ కూడా తిరుగుతా ఉన్నారు, గ్రామస్తులందరూ కూడా తిరుగుతా ఉన్నారు. వాళ్ళ వ్యవసాయం చేయాలా, వాళ్ళ పంటని కాపాడుకోవాలా, మీరు రైతు భరోసా కోసం ఎదురు చూడాలనా, రుణమాఫీ కోసం ఎదురు చూడాలనా, వీళ్ళేమన్నా సంక్షేమ పథకాలు అడుగుతున్నారా, మా గ్రామాన్ని బంగారు గ్రామంగా ప్రకటించమని అడుగుతున్నారా, దీన్ని తీసుకొచ్చి కొడంగల్ నియోజకవర్గంలో కల్పమని అడుగుతున్నారా? మా ప్రాణాలని కాపాడండి, అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నాం. పిల్లలు ఉన్నారు, 2500 జనాభా ఉన్నారు ఈ గ్రామంలో.
మీరందరూ ఓట్లేసిరా అన్న? అందరు ఓట్లేసిరా అన్న? అన్న ఏ పార్టీకి వేసిరన్న ఓట్లు? ఇంతకు ముందు ఏ పార్టీకి వేసిరన్న? ఇంతకు ముందు బీఆర్ఎస్ కేసిరు. బీఆర్ఎస్ కేస్తే వాళ్ళ హయాంలోనే, వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలోనే టోరెంట్ గ్యాస్ అనేది వచ్చింది, అంతేనా? వీళ్ళు ఇట్లనే కొట్లాడితే దెబ్బకు భయపడి టోరెంట్ గ్యాస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ముయిపించింది. మళ్ళా ఇప్పుడు ఎవడు ప్యాకేజీలు తీసుకొని టోరెంట్ గ్యాస్ ఓడికి అమ్ముడు పోయిండు? నేను అడుగుతున్న సూటిగా, సుత్తి లేకుండా రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని అడుగుతా ఉన్నాను. దీంట్లో మీ అన్నదమ్ముల హవా ఉన్నదా, హస్తం ఉన్నదా? లేకపోతే జిల్లా మంత్రి కనుసన్నల్లో దామోదర రాజనరసింహ గారు, మరి నాకు తెలిసి దామోదర రాజనరసింహ గారు ఇప్పటి వరకు ఎటువంటి వ్యవహారాల్లో తల దూర్చాడు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా గతంలో అందరికి సహాయం చేసే వ్యక్తే తప్ప ఎవడి కొంప ఆయన ముంచలే. మరి ఇంకా రాజకీయ భవిష్యత్తు నెక్స్ట్ ఉంటుందో ఉండదో, మళ్ళీ మేము గెలుస్తామో గెలవమో అని చెప్పి డబ్బులకు ఆశపడేమన్నా దామోదర గారు వేలు పెట్టారా? లేదా ఏ విషయంలో చూడు రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల పేర్లే వినబడుతున్నాయి. ఇంట్లో కృష్ణారెడ్డి గారు ఉన్నారా, తిరుపతి రెడ్డి గారు ఉన్నారా, కొండల రెడ్డి గారు ఉన్నారా, రోహిన్ రెడ్డి గారు ఉన్నారా, మీ బినామీ అయినటువంటి ఫహీం ఖురేషీ ఉన్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డి గారే స్వయాన ముఖ్యమంత్రి కన్నుసన్నల్లో ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయా? ఎందుకు ఏడిపిస్తున్నారు? ఒక పోలీస్ అధికారి వచ్చి వీళ్ళకేమైనా అయితే కాపాడాల్సినటువంటి ఎస్ఐ సిఐలే సంపి వాడేస్తా, ఎన్కౌంటర్ చేస్తా, తస్మాత్ జాగ్రత్త, పోలీస్ స్టేషన్ కి ఇంకోసారి వచ్చినా గొడవ చేసినా ఒక్కొక్కరిని ఎన్కౌంటర్ చేసి చంపేస్తామని చెప్పి ఒక ఎస్ఐ బెదిరిస్తున్నాడు అంటే, ఒక ముఖ్యమంత్రి వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదే ఎస్ఐ అట్లా మాట్లాడగలుగుతాడా, బెదిరించగలుగుతాడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను మాట్లాడుతా ఉన్నా. సామాన్యులకు అండగా అభయహస్తం అంటారు. ఇప్పుడు ఆ అభయహస్తం చేయనే మీరు నరికేసుకుంటున్నారే. సరే, చాలా చెప్పినా కదా. సో నా మాటల కన్నా కూడా ఒక్కసారి ఇక్కడ ఊరు జనాభా మొత్తం ఇక్కడే ఉన్నారు. నేను ఇక్కడ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాణిక్రావు అండ్ కోహిర్ మండలం అండ్ మద్రి గ్రామంలో నేను ఉన్నాను. మద్రి గ్రామస్తుల యొక్క సమస్యలను ఓకే టీవీ మీ దృష్టికి తీసుకొస్తా ఉంది. మీరు డెఫినెట్ గా స్పందిస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం. ఒకవేళ స్పందించకపోతే తర్వాత ఏం చేస్తామో కూడా మీకు అతి త్వరలో చెప్తాం. దానికంటే ముందుగా ఒకసారి గ్రామస్తుల బాధ వినండి. అలా చెప్పండి, ఎప్పటి నుంచి ఇష్యూ నడుస్తా ఉన్నది? సర్పంచ్ గా ఉన్నారు అంటే 5 ఏళ్ల నుంచేనా? అంతకు ముందు ఉన్నారు. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏంటి? ఈ టోలెంట్ గ్యాస్ వద్దనంగా బలవంతంగా ఇప్పించారు మేడం. అది ఇప్పుడు అది 13 ఊళ్ళకి ఇచ్చారు. అదే 13 అంటే 2019 డిసెంబర్ 23కు స్టార్ట్ చేశారు వీళ్ళు ఇక్కడ. డిసెంబర్ 23 నుంచి మన న్యూ సర్పంచ్ గారు ఆదివారంలో జరిగిన సమస్య ఇది. ప్రతి వాళ్ళు చెప్పారు ఈ గ్యాస్ వద్దు వద్దు అని ఊర్లో ప్రతి చిన్న పెద్ద కాడికి వెళ్ళి టోటల్ గా అందరు కూడా చెప్పారు. కానీ వినకుండా వాళ్ళు గ్యాస్ బలవంతంగా వేస్తున్నారు. పోలీస్ బందోబస్తును పెట్టి ప్రత్యేకంగా పోలీస్ ప్రొటెక్షన్ తోటి స్టార్ట్ చేశారు. ఊర్లో ఎలాంటి సంబంధం ఉన్నా కూడా ఆ పోలీస్ ప్రొటెక్షన్ తోటి స్టార్ట్ చేశారు. మీ అబ్బాయి అనుకుంటా కదా మొత్తం తిరుగుతున్నాడు. మీ అబ్బాయి కొంతమంది యువకులు ఎవరో ఫ్రెండ్స్ అందరు కలిసి మొత్తం వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా పోలీసులు చదువుకునే పిల్లగాళ్ళ మీద కేసులు పెట్టి స్టేషన్ కి తీసుకుపోయి చదువుకునే పిల్లల మీద కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది నీ కాంగ్రెస్ రాజ్యం అని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాం. సో ఇప్పుడు ఏంది ఫైనల్ గా మీరు ఏం एसआई क्या बोल रहे हैं? एसआई क्या बोल रहे हैं? పర్సనల్ గా అంటే ఎస్ఐ సిఐ వాళ్ళందరూ ఇంత మొదలు ఎస్ఐ ఉన్నప్పుడు గొడవ మామూలుగా చేశారు. ఈ ఎస్ఐ వచ్చిన నుంచి 3 months నుంచి పర్టికులర్ కూడా కట్టి ఎంత మందికి మొత్తం ప్రాబ్లం అవుతున్నది. మాకు ఏడంటే బండ్లు పడుతున్నాడు, సిల్ చేస్తున్నాడు. ఈ ఎస్ఐ వచ్చేసిందే మాకు ప్రాబ్లం అంతా. ఇంత ముందు ఎస్ఐ వచ్చిండే చెప్పిడే వెళ్ళిపోయిండే, గొడవ పెడుతుండే. మొత్తం 12 మంది కేసు బుక్ చేసిండు. సతీష్ కుమార్, నువ్వు సస్పెండ్ అయ్యే వరకు నేను కోర్టులో కేసు వేయకపోతే నా పేరు షావేనే కాదు. చూడు సతీష్ కుమార్, ఇంతమంది ఇబ్బంది పెట్టి కావాలని నేను టార్చర్ చేస్తున్నావు, ఎరాస్ చేస్తున్నావు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి పోయి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కోర్టులో కేసు వేసైనా సరే స్పెసిఫిక్ గా నీ గురించే కేసు వేసి మరి కొట్టలేకపోతే మా పేరు షావేనే కాదని గుర్తుపెట్టుకో. ఈ సందర్భంగా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? టోరెంట్ గ్యాస్ వద్దు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి చేతులు పెదకుల శ్రీనివాస్ నా పేరు. ఎక్స్ ఎంపీటీసీ. ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ. ఓకే,
ఇన్ని రోజులు ఆపుకుంటూ వచ్చిన మేడం ఆపినారు. ఈ గవర్నమెంట్ వచ్చేసింది దీని ఎక్కువ అయిపోయింది, దీన్ని వర్క్ ఎక్కువ అయింది. ఇంకోటి మేడం, ఇది పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకుండా వర్క్ స్టార్ట్ చేసిండు, అదొకటి చాలా. ఇంకోటి ఊరెనక గ్యాస్, ఊరు ముందు గ్యాస్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్లాంట్ వస్తాయి మధ్యలో మీ ఊర్లోకి వెళ్ళి అయిన పోతుంది. ఇది చాలా ఇబ్బంది మేడం. ఇది ఖాళీ చిన్న గ్యాస్ వెళ్తేనే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇంత పెద్ద గ్యాస్ లైన్ 8 ఇంచ్ లైన్ మా ఊర్లోకి వెళ్ళకపోతే మేము పరిస్థితి ఏం కావాలి మేడం? అందుకోసానికి ఈ ప్రాజెక్ట్ వద్దనుకుంటున్నాం మేడం. అసలు ప్రాజెక్టే వద్దు మాకు ఇది. ఇంకోటి మేడం, గ్రౌండ్ వాటర్ కూడా మాకు పొల్యూషన్ అయిపోయింది. ఇక్కడ పక్కకు పిరామిల్ కంపెనీ అది నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాం. ఈ గ్యాస్ ఊరు వెనక నుంచి ఒక గ్యాస్ పోయింది పెద్ద లైన్, ఈ ఊరు దగ్గర తీసుకుపోయి ఇంకో ప్లాంట్ 2 గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ పెడతామంటున్నారు. ఆ పెట్టడం ఇక్కడ నష్టపోయినాం, అక్కడ నష్టపోయినాం, అంతా నష్టమే. ఇప్పుడు మా ఊరంతా పొల్యూషన్ ఉన్నట్లు ఇప్పుడు. అందుకోసానికి ప్రాజెక్ట్ వద్దనుకుంటున్నాం మేడం, మాకు బతికించమంటున్నాం మేడం, అంతే మేడం. సో ఏంటి పరిస్థితి? ఇంకెవరు మాట్లాడతారు? మీ పేరండి? మల్లేష్ యాదవ్. మల్లేష్ గారు చెప్పండి సార్. మీరు ఇక్కడ ఎప్పటి అంటే మీ గ్రామమే కాబట్టి మా గ్రామం ఏం చేస్తూ ఉంటారు? నేను కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా, అన్ని మండలాలు తిరుగుతూ ఉంటా, సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటా. సో టిఆర్ఎస్ ఆయామంలో ఇంతకు ముందు గతంలో ఉన్న సర్పంచ్ వాళ్ళు ఏమన్నా పర్మిషన్ లోపల ఇచ్చిండ్రా అనే టాక్ వస్తుంది. బట్ వాళ్ళని మేము కంట్రోల్ చేసినాం. 5 సంవత్సరాల నుంచి కూడా రాత్రింబవళ్ళు ఎప్పుడు మైనింగ్ చేసినా, ఎప్పుడు తవ్వకాలు జరిగినా ఓ మినిమం 23 సార్లు మేము ఆపడం జరిగింది. 23 టైమ్స్. నైట్ లో 2-3 గంటల వరకు ఉండి కూడా ఖాళీ చేయించినాం, వెళ్ళిపోయినారు. సో మాకు ఆ పర్మిషన్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు ఈ పర్మిషన్స్ ఇచ్చారు, పొల్యూషన్ బోర్డు ఇట్లా ఇచ్చారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. నోటి మాటగా చెప్పడం కాదు, ఏమన్నా ఉంటే పేపర్ డాక్యుమెంట్ ఉంటే తీసుకురండి, మేము చదువుకున్న వాళ్ళం ఉన్నాము, ప్రజాభిప్రాయం ఏర్పాటు చేసుకుందాం, మేము మాట్లాడదాం, అసలు ఏంది మైనింగ్ ఏంది, అసలు కట్టడం ఏంది, దాని పట్ల మాకు ఒక అవగాహన కావాలని చెప్పి మొదట్లో అడిగినాం. తర్వాత తెలిసింది మాకు టోర్ అండ్ గ్యాస్ అనే గోదాం ఏర్పాటు చేస్తున్నారు అనేది తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత మేము ఏం చేసినాం, ప్రెస్ మీట్లు చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే సార్ దగ్గర పోవడం జరిగింది, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫార్వర్డ్ చేసి మీరు ఆర్డీఓ దగ్గర వెళ్ళిపోండి, అక్కడ కూడా ఏంటి అని చెప్తున్నారు, ఎస్పీ ఆఫీస్ లో ఇచ్చినాము, అంతే మీ పని ఆగిపోతుంది, ఆగేటట్లు మేము చూసుకుంటామని చెప్పినారు. ఎవరు? కలెక్టర్, ఎస్పీ సాబ్, ఆర్డీఓ సాబ్, ఎంఆర్ఓ సాబ్, వీళ్ళందరూ అధికారికంగా కానీ మాకు చెప్పడమే జరిగింది. రిటర్న్ లెటర్లో కూడా మాకు ఇచ్చినారు, మీకు మద్దతు చేస్తాం, ఆపుతామని చెప్పినారు. తీరా ఏమైంది, 1 month 2 months అట్లా పని ఆగింది. తర్వాత ఏం జరిగింది అనేది వాళ్ళు లోపల ఎవరు ఏమి ఇచ్చిపుచ్చుకోవడం జరిగిందో మనకు తెలియదు. మొత్తానికి పొలిటికల్ ఇష్యూగా మారి వీళ్ళు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారు కదా, మళ్ళీ పోయినాం సార్, మళ్ళీ స్టార్ట్ అయింది సార్, మీరు దయచేయాలి అని చెప్పి పోయినాం. పోతే అప్పుడు ఏమైంది, అది మన దగ్గర లేదు భయ్, పైన నుంచి అది పైన అధికారులు చూసుకుంటారు, మీరు ఏమన్నా ఉంటే పైన చూసుకోమని చెప్పి చేతులు ఎత్తేసినారు. ఇక్కడ మండల్ లెవెల్ అయిపోయింది, తాలూకా లెవెల్ అయిపోయింది. ఆర్డీఓ గారు నాకు తెలియదు, కొత్త సార్ వచ్చిండు, మీ సబ్జెక్టే తెలియదు అన్నాడు. అంటే ఈ సబ్జెక్ట్ మీద అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఆయన మార్చుకున్నారు. అక్కడ అది జరిగింది. కలెక్టర్ ఆఫీస్ లో స్పందన లేదు, ఆర్డీఓ ఆఫీస్ లో కలెక్టర్ గారిని కలిసినాం మేము. నా దగ్గర ఎవిడెన్స్ ఫోటోలు ఎవిడెన్స్ ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే సమయం వచ్చినప్పుడు నేను వాయిస్ రికార్డు కూడా చూపిస్తాను ఆర్డీఓది. సో అప్పుడు ఏం జరిగింది, ఆర్డీఓ కూడా సరే ఆపుతామన్నారు. కొత్త ఆర్డీఓని తెచ్చుకున్నారు. ఏం చేతులు ఎత్తేసి ఏమని చెప్పిండు, నాకు ఈ విషయంలో సంబంధం లేదయ్యా అని చెప్పిండు. ఒక ఆర్డీఓగా చైర్ మీద ఉండి నాకు సంబంధం లేదని ఎట్లా చెప్తాడు? అది ఏదో జరిగింది, సరే ఏమో తిన్నాడు సార్ ఆర్డీఓ అనుకున్నాం మేము. సరే ఇంకా 4 10 50 మంది 100 మంది. తీరా ఏం చేసినాం మేము, అక్కడ పోయి వర్క్ స్టార్ట్ చేసిన దగ్గరకే పోయినాం. ఇక వాళ్ళు వీళ్ళు మాకు స్పందిస్తలే, దామోదర్ సాబ్ స్పందిస్తలే, కలెక్టర్ అయిపోయాడు, ఎస్పీ అయిపోయాడు, అందరూ అయిపోయారు. మాకు దిక్కేవరయ్యా, జిల్లా దాటకుండా దిక్కేవరయ్యా అంటే మేమే ఒక డిస్కషన్ చేసుకొని ఊర్లో చాటింపు చేసుకున్నాం. ఏమని చూడండి భయ్, మన సావులకు మనమే బాధ్యులమేగా. ఒవ్వడు మనకు ఓట్లు అడుక్కోవడానికి వస్తారు, ఆ ఓట్లు వేయడానికి వచ్చే రోడ్ చూడండి, మీరు చూసిండ్రా మధురి చౌరస్తా నుంచి ఇంత గలీజ్ ఉంది. ఎవరైనా పెగ్నట్టుంటే రోడ్ ఎక్కేలోపు డెలివరీ అయిపోతుంది, పేయికి ముళ్ళు వస్తున్నాయా. మేము ఎవరైనా డెలివరీ ఉన్న పేషెంట్ తీసుకెళ్తే రోడ్ ఎక్కేలోపే మధ్యలో డెలివరీ అయిపోతారు. ఓట్లు అడగడానికి వచ్చే కొడుకులకు బుద్ధి ఉండాలి జరన్న. మేము ఇట్లా 5 సంవత్సరాలు ఇంత నానా కష్టాలు పడుతుంటే వాళ్లకు నామూషిగా ఉన్నది. ఇప్పుడు ఒకటి చెప్తారు, తర్వాత ఒకటి చెప్తారు, మళ్ళీ 2-3 days లో మళ్ళీ వర్క్ చాలా అవుతుంది. నైట్, అది కూడా నైట్ మైనింగ్. నైట్ లో మళ్ళీ వీళ్ళకి అధికారికంగా పొద్దుదాకా వర్క్ కాదు, దినంలో నైట్ లో నైట్ లో ఎవరు చేస్తారు, దొంగల పని లెక్క. నైట్ లో రావడం, జేసీబీలు తింపడం, దన్ ఏందా, ఏమన్నా లీగల్ చేసేటోళ్ళు పొద్దుదాకా చేస్తారు. నైట్ లో దొంగలు కదా చేసేది, నైట్ లో వచ్చేది మైనింగ్ చేసేది,
ఏమన్నా ఊరోళ్ళు అన్న ఇట్లా వర్క్ నడుస్తుంది 10 మంది పోతారు, అందరు పడుకుంటారు. ఎవరు పోతారే? న్యాయాసుంటు సోషల్ వర్క్స్ 10 మంది 20 మంది పోతారు. పోయినప్పుడు వాళ్ళు ఏమంటారు, రే నీకేం పని ఉంది రా? ఎవరు? పోలీస్ అధికారులు. రాత్రిపూట దొంగలకు కాపలా కాసేది ఇక్కడ పోలీసులే, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఏంటంటే ఒక ఎస్ఐ రాత్రి 3 గంటలకు 2 గంటలకు పేరు కూడా చెప్పండి. డ్యూటీలో లేకుండా ఇప్పుడు సతీష్ కుమార్, ఇంతకు ముందు కృష్ణయ్య సార్ ఉంటే సిఐ కూడా వచ్చినాడు, నైట్ లో 3 గంటలకు వచ్చినాడు. అది కూడా మా దగ్గర వీడియోలు అందరు తీసుకున్నారు. ఇట్లా వీళ్ళు స్పందించడం లేదని చెప్పి మేమే స్టార్ట్ చేసుకున్నాం, ఎవిడెన్స్ కావాలి కదా. అయితే రాత్రి 3 గంటల వరకు స్టార్ట్ అయితే ఊర్లో లొల్లి అంతా మెల్కైపోయారు. అక్కడ వచ్చేసిరు, అరే మన వాళ్ళకి కూడా కొడుతురంట, పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నట్టు. ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చేసిరు. వచ్చేసేలోపు సిఐని పిలుచుకున్నారు, ఇంకా 4-5 మంది పోలీసులను పిలుచుకున్నారు. ఏందో హవా చేసుడు కాడికి వచ్చింది, లాఠీలు తీసుడు కాడికి వచ్చింది. తీరా ఏం జరిగింది, లేడీస్ వస్తున్నారు కదా, లేడీస్ వచ్చి 100 మంది జమ అయిపోయారు. అది ఎప్పుడు? రంజాన్ నెలలో, బట్ డేట్ గుర్తులేదు. రంజాన్ నెలలో వాళ్ళు నైట్ లో మేల్కుంటారు. మన ముస్లిం సోదరులు చాలా మద్దతు చేసిర్రు. రంజాన్ నెలలో నైట్ లో 3 గంటలకు వాళ్ళు అందరు జమ అయిపోయినారు, మాకు మద్దతు ఇచ్చినారు, అందరు వచ్చినారు. అప్పుడు ఏమైంది, సిఐ కూడా సరే మీరు బంద్ చేయమంటున్నారు కదా, వర్క్ బంద్ చేస్తాం. ఏమన్నారు, అవి ఇండ్ల లెక్క తెచ్చి రెడీమేడ్ గా పెట్టేస్తారు కదా, ఆ ట్రక్లు అవన్నీ డెసిఎంలు ట్రక్లు చాలా మిషన్స్ దించినారు రాత్రి. సో అప్పుడు వాళ్ళు ఏం చేసారు, సార్ బంద్ చేయాలని చెప్తే హెవీగా జనాలు ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళు మాకు ఏం చేసారు, 3 గంటల వరకు ఆగాలి. వాళ్ళకి మధ్య ఆ కంపెనీ సంస్థ వాళ్ళకి మాకు మధ్య ఇష్యూ జరుగుతుందేమో, ఘర్షణ జరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళకు సపోర్ట్ గా వాళ్ళకు అడ్డుకున్నారు. వాళ్ళు 2 జీపులు వచ్చినాయి, ఒక సిఐ ఒక ఎస్ఐ, వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్పిస్తే మాకు సపోర్ట్ చేయడం లేదు. ఇది సిచ్యువేషన్ బాగలేదు. సరే మేము తర్వాత కంట్రోల్ చేస్తామని వాళ్ళని చెప్పడం జరిగింది. చెప్పి ఆ రోజు 3 గంటల రాత్రికి లిఫ్టర్, వెయిట్ లిఫ్ట్ అది ఉంటుంది క్రేన్ తెచ్చి అవన్నీ మళ్ళా సామాన్ వాపస్ చేసి లిఫ్ట్ లో ఎక్కించుకొని వెళ్ళిపోయినారు. అది రంజాన్ నెలలో జరిగిపోయింది. మేము శాశ్వతంగా బంద్ చేయాలని కోరుతున్నామని లెటర్లు ఇచ్చినాం, అన్ని అయిపోయింది, బంద్ చేస్తామని చెప్పారు. మళ్ళా ఏం జరిగింది, తీరా 5-6 నెలల నుంచి వీళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రెషర్ చాలా అయిపోయింది. ఏమని, కొత్తగా ఎస్ఐ వచ్చేసిండు, వాళ్ళ గ్రౌండ్ మొత్తం బిజినెస్ మ్యాన్ సినిమా లాగా అయిపోయింది. వాళ్ళ మాఫియా దిగేసింది. అంటే ఒక మాదిరిగా చెప్పాలంటే డిపార్ట్మెంట్ కాదు, ఇన్ ద మాఫియా ఎంట్రీ అట్లా అయిపోయింది. అంతా వీళ్ళు వచ్చేసినారు. యాక్చువల్ గా వీళ్ళ పొలాలు పక్కకు రైతులు ఉంటే లేడీస్ అలా పని చేస్తుంటే రీసెంట్ గా ఉన్న ఎస్ఐ ఎవరైనా చదువుకున్న తరీఖ ఉండాలి. నేను కూడా చదువుకున్నా, ఒక పద్ధతి ఉంటది. ఎస్ఐ ఏం చేయాలన్నా, హైవే రోడ్ పోటీ అంత ఇల్లీగల్ దందలు నడుస్తాయి, నువ్వు ఆ బండ్లను పట్టుకోవడం సీజ్ చేయడం ఆ పని చేయాలి ఒక ఎస్ఐ. ఈయన ఏం చేసిండు, మా మధురై విలేజ్ లో ఇది ఏంది ఆల్టర్నేట్ రస్తా, ఇది రోడ్, ఆ రస్సాను చూసే నవ్వుతలేడు. రోడ్ వేపించే బుద్ధి లేదు పొలిటికల్ వాళ్ళకి. నేనేం చెప్తున్నా, రోడ్ వేపించే బుద్ధి లేదు వీళ్ళకి. ఈ రోడ్ పొంటి ఇప్పుడు మా పిల్లలు చెల్లెల పని చేస్తున్నారు, మా పిల్లలకు రక్షణ ఇవ్వాలంటే మేము అటు ఇటు పోయి చూసుకోవాలి కదా. ఆ రిలేయన్స్ వర్క్, అది టోరెంట్ వర్క్ కాడ బీఆర్ వాళ్ళు ఉన్నారు, మాకు గుర్తులేరు. వాళ్ళు గ్రామ పంచాయతీ యాక్చువల్ గా ఆధార్ కార్డులు, అడ్రస్ ప్రూఫ్లు, కాంట్రాక్ట్ ఎవరు చేస్తున్నారు, సివిల్ గా వర్క్ ఎవరు నడిపిస్తున్నారు మాకు తెలియదు. రేపు పొద్దున అక్కడ ఉన్న వయసు ఆడపిల్లలు వ్యవసాయం చేసుకుంటున్నారు, లేబర్ రాక ఎకరం 2 ఎకరాలు ఉన్నోళ్ళు, ఈ బీఆర్ వాళ్ళు గాని అదర్ స్టేట్ వాళ్ళు గాని ఆ లేబర్స్ గాని ఆ కాంట్రాక్టర్ అక్కడ ఉన్నాడు. తీరా రేపు పొద్దుగాల లేడీస్ విషయంలో రేప్ కేసులా, మర్డర్లా ఎన్నో ఇష్యూలు జరుగుతా ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఏమైనా స్పందిస్తుందా గవర్నమెంట్? ఒకసారి 2 సార్లు న్యూస్ ఛానల్లో లొల్లి అట్లా ఖతం, ఎమ్మెల్యే ఎంపీఓ చేయంటూ ఖతంగా. నేనేమంటున్నా అంటే మా ఆడపిల్లలకు కూడా రక్షణ చూపించుకోవాలంటే మేమే పోవాలి. వెహికల్ తీసుకొని పోతే మా ఎస్ఐ ఏం చేస్తున్నాడు తెలుసా, మా చేను కాడ వెహికల్ తీసుకొని మా పిల్లలను కావాలి చేసుకునే పోతే ఈయన ఫోటోలు తెచ్చి చాలు చేసి ఫైన్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయమ్మా. ఇది కంట్రోల్ చేయాలా. ఇప్పుడు నేనేమంటున్నా ఎవరికి తప్పడతలే, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ తీరు మార్చుకోవాలి అని చెప్తున్నా. పోలీస్ శాఖ తీరు ఇది కాదు. నువ్వు హైవే లైన్ లా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసుకోవాలి. పొలాలకు పోయేటోడు ఆర్సీ బుక్ బండి పేపర్ జోబులో పెట్టుకుని పోతాడా, బనీని మీద వెళ్తున్నాడు. దినంలో 12 గంటలకు వాళ్ళ భార్యను తీసుకొని పొలం కాడికి దించని పోతాం కదా, 1/2 కిలోమీటర్ పొలాల దగ్గర రోడ్కే పొలాలు. అరే వాడు బండి మీద పోతుంటే ఆర్సీ బుక్ లుంగి మీద ఆర్సీ బుక్ హెల్మెట్ పెట్టుకొని పోతాడా? ఏం బుద్ధుడి డ్యూటీలు చేస్తున్నారా వీళ్ళు?
తెలియదా? వీళ్ళ పై ఆఫీసర్ల కన్నా తెలియదా? అరే ఎసుంటోని తెచ్చి పెట్టుకున్నాం పోయి అని కూర్చోబెట్టి డిస్కస్ చేయడానికి రాదా? నేనేమంటున్నా, కనీస చట్టరీత్యా ఎట్లా యాక్షన్ తీసుకోవాలి అవి కూడా మేము నేర్పాలా? ఇంతకు ముందు మా దగ్గర రామరాజు అనే వ్యక్తిని అన్అఫీషియల్ అంటే ఎవరికి తెలియదు, ఊర్లో చెప్పనే తీసుకోవాలి కదా. వచ్చిర్రు, డైరెక్ట్ వచ్చిర్రు, పొలంకాడ పని చేసేటోని ఫట్ మా తీసుకుని గల్లా పట్టుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోయారు. ఆయన వెనకాల పిల్లోడు వీడియో తీస్తుండే. ఆయనకేం తెలుసు? అరే మా అన్న ఎవడు వేసుకోవద్దు, అసలు మీరు ఎవరు, ఎందుకు వచ్చిర్రు, బాగా భయం ఉంటది కదా. అట్లా ఫోన్ ఆన్ చేసేవాడిని రప్పు కొట్టిరు. నేనేం అడుగుతున్నా, పోలీస్ శాఖకు ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నా. నేను సివిల్ చదువుకున్నా. నేనేమంటున్నా, లీగల్ గా ఏమైనా నోటీస్ ఉండాలి ఒక మనిషిని టచ్ చేయాలంటే. మ్యాన్ హ్యాండిలింగ్ చేయడానికి ఇవ్వని తరం కాదు. అసలు నువ్వు గల్ల పట్టి వాడిని కొట్టడానికి నీకు ఏ హక్కు, ఎవరు హక్కు ఇచ్చిండు నీకు? హక్కు ఎవరిచ్చాడు? ఎక్సెల్ లూనా పొలం కాడికి పోయేటోళ్ళు ఎక్సెల్ లూనా పట్టుకుంటారా? పైసలు తెలియజేస్తాడు. ఇక్కడ చలాన వెంకటపురం బోర్డు క్లియర్ కనిపిస్తుంది. మద్రి గ్రామం క్లియర్ గా మద్రి ఉంది. ఇక్కడ చలాన్ నీడేసి కరెక్ట్ గా చలాన్ ఇక్కడ వెంకటపురం పెట్టారు. ఇక్కడ ట్రాఫిక్ లేదు, పైగా పల్సర్ బైక్ కాదు, బుల్లెట్ బండి కాదు. మద్రి కొట్టిండ్రా? ఇగో రేవంతన్నా, నీ ప్రభుత్వంతో సూపర్ మార్పు వచ్చింది. నువ్వు సూపర్ హీరో అయిన ఈ సరికొత్త మార్పుతో హోంమంత్రి లేని తెలంగాణలో సూపర్ డూపర్ హీరో అయినా. సో నేను దీనికి పోలీస్ శాఖ ఒకటి నా ఉద్దేశపూర్వకంగా ఏం చెప్తున్నా అంటే, ప్రభుత్వం ఏర్పాటైంది, సంవత్సరం పైన అయింది. నీ హోంమంత్రి నీ జేబులో ఉన్నాడు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పాలా? నువ్వు ఇంట్లో అనుకుంటే ఎవరు చెప్పాలి? హోమ్ మినిస్టర్ ఆడున్నాడు. నీ పాలన గిట్టున్నది, తాళం చేయలేని బండి నడిపినట్లున్నది నీ పాలన. ఇలా హోమ్ మినిస్టర్ సెట్ చేసుకోలేవు, అలా డీజీపీకి సెట్ చేసుకోలేవు, మళ్ళీ ఇక్కడ కింద ఎస్ఐ ఎవడు అంటే పైన అధికారుల మాటిని ప్రెషర్ చేస్తారు కదా. మీరు మార్పును మీరు తెచ్చుకోవాలి కదా. ఆఫీసర్ అది పద్ధతి కదా అని మీడియాలో వైరల్ అయినాక కూడా పిలిపించుకోవాలి కదా. 2-3 సార్లు పోయినామమ్మా. మాకు అసలు పోయినాము, ఫోటోలు ఉన్నాయి, మాకు లెటర్ ఇచ్చినాము, స్పందన లేదు. చాలా రోజుల ముందే బంద్ అయినప్పుడే మేము 2-3 టైమ్స్ పోయినాం, స్పందన లేదు. యాక్షన్ తీసుకుంటా అన్నాడు. యాక్చువల్ కనీసం మా ఊరికి ఒక ఆర్డీఓ రావాలా, ఒక పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ రావాలా. అసలు ఏముంది, అసలు ఇది ఏమి వేస్తున్నారు, పబ్లిక్ అవేర్నెస్ కోసం ప్రజల అభిప్రాయం అన్న తెలుసుకోవాలి. ఒక అధికారి రావాలి. ఏ అధికారి రాడు, ఏం రాడు, మేమే పిచ్చి కుక్కలు లేకపోవాలంటే అసలు మీరు మా ఏరియాకు మా ఊరికి వీళ్ళు ఓటు అడిగే అవకాశం ఉన్నదంటావా? అసలు మా ఊరు లెక్కలు ఉందా లేదని అడుగుతున్నా నేను. నువ్వు వీళ్ళు ఎక్కడెక్కడ 100 ఎకరాల కొడుకులు బినామీలను సెట్ చేసుకుంటున్నారు. రింగ్ రోడ్లు వాడక ముందు సెట్ చేస్తున్నారు బినామీలను. మళ్ళీ ఆ మాత్రం నీకు అవగాహన ఉన్నది. ఒక చిన్న ఊరు, నువ్వు ఎవరినో మేనమామ చుట్టిగా ఉంటే అక్కడ పక్క పోయి ఊర్లు దత్తత తీసుకుంటున్నావా? మాకు అంతా జ్ఞానం లేదా? జనరేషన్ అప్డేట్ అయిపోయింది. మా మారుమూల గ్రామం మా మీద దిమాక్ లేదా? అంటే మా ఊరితో నీకు అవసరం లేదా? అందరు చదువుకున్న అధికారులకు అవసరమే లేదు అంటున్నా. అధికారులకు మా ఊరితో అవసరం లేదు అంటున్నా. నిన్న అన్న నిన్ను షూట్ చేస్తా అన్నాడా? ఎవడన్నా నేను షూట్ ఎస్ఐ అంటుండు. ఎందుకు అన్నాడు ఎస్ఐ? ఆడికి మేము పోయినాం దానికోసం. పోలీస్ స్టేషన్ కి పోతే నీకు నక్సలైట్ లేక కాల్చడంతో ఒక్కొక్క గోల్తో కొన్ని చంపుతాడు. ఏంటకు వచ్చేసాం. ఇగో మీ పేరేనా? నరసింహులు. ఈ విషయం టోరెంట్ గ్యాస్ వల్ల ఇబ్బంది అవుతుంది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని పోతే ఈయనని నక్సలైట్ కేసు కింద బుక్ చేసి ఎన్కౌంటర్ చేసి చంపేస్తా అని బెదిరించినటువంటి వ్యక్తి. సాక్ష్యం ఈయననే, ప్రత్యక్ష సాక్షి ఈయననే కాలుస్తా ఉన్నాడు. మరి నాకు రక్షణ ఏది రేవంతన్నా? ఏది రక్షణ? ఇది నీ సిఐ ప్రతాపమా? ఇదైనా తెలంగాణ రాష్ట్రం ఇంత రక్షణగా అద్భుతంగా ఉన్నది. ఒకసారి మహిళ వాయిస్ అమ్మా. పెద్దమ్మా చెప్పు, నీ పేరేంది? నా పేరు పుణ్యమ్మ. పున్నమ్మ. ఇదే మంద మీద ఎస్ఐ తెచ్చి మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెడితే ఏం చేస్తారు గ్యాస్ అని నేను అడుగుతున్నా. ఈ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు అల్లరి చేసిండ్రు. అల్లరి చేస్తే లాఠీ చార్జ్ చేయండి అంటున్నాడు. లేడీస్ పోలీస్ లేకుండా మా గొట్టనికి ఈ చిన్న పిల్లల కంటే ఒకరిపై ఇట్లా నూకేస్తున్నాడు. ఎంత మందిని చంపుతాడు ఆడికి. మా పిల్లలు చిన్న పిల్లలు, ఈ పిల్లలు పోయినరు. వీళ్ళు వెనక పోతే నా కొడుకు ఏం చేసిండో ఏమో. వన్ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాడు. వాడు ఎంత ఉంటాడు? 20 ఏళ్ళు ఉంటాడు.
నా కొడుకు వీని ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎవరు ఎస్ఐయా? వీని పట్టుకరా అంటున్నాడు. వీని బదిలికి ఇతనికి పట్టుకపోయిండు. ఏం మాటకు పట్టుకపోయిండు? వాళ్ళే గిలాసులు వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళేమో కడవలు వాళ్ళు కొట్టుకుంటారు, మా పైన వేస్తాడు. ఇట్లా గ్యాస్ కాదమ్మా, మీకు పోలీస్ స్టేషన్ కి పోయి అన్ని పగలు కొట్టే దమ్మే ఉంటాయా? టోరెంట్ గ్యాస్ కొట్టిండమంట, ఆడవాళ్ళు కొట్టిండట. ఎవరు? మీ అబ్బాయి? మా అబ్బాయి చదువుకుంటున్నాడా? చదివిండు 10వ తరగతి బంద్ చేసిండు. మా సంసారం పేద సంసారం అమ్మ, బంద్ చేసుకున్నాం, కూలీ నాలే చేసి బతుకుతున్నాం. ఓటు ఎవరికి వేసినావు? ఓటు రేవంత్ గారికి వేసిన. నాకు మంచిగా పింఛన్ మొగడు చచ్చిపోయి పింఛన్ వస్తున్నది. వాడు ఇట్లా కలిస్తున్నాడు కష్టం చేసి. ఊరంతా సంపానికి గ్యాస్ చేసుకుంటా. టోరెంట్ గ్యాస్ కావాలన్నా వద్దని? మాకు వద్దు, మా ఊరికి వద్దమ్మా. ఇక్కడ ఉన్నది ఉన్నది పొలము. సాగు చేసుకుంటున్నావా? చేసుకుంటా. ఏం పంట పండిస్తున్నావు? ఈ ఓమ పండుతుంది, శనగ పండుతుంది, జొన్నలు పండుతాయి. మా కాసంకు తగ్గట్లు పెట్టుకుంటాం, మా పొట్ట పూర్తికి పెట్టుకుంటాం. మరి ఆ శనగ పోయేటప్పుడు మా పిల్లగా నాకు నడవే చేత కదా యాక్సిడెంట్ అయ్యి మా పిల్లగాని బండి మీద పోతా. మరి ఇతని ఎస్ఐ వచ్చి ఫోటోలు తీస్తాడు. మాకు ఎస్ఐ వచ్చి ఫోటోలు బండి మీద పోతున్నా. బండి మీద పోతున్నా. ఈ ఊరు కంటాడు. నాకు నడవలేకపోయినా ఈ ఊరు అంతా అడుగుడు. నేను నాకు నడవ, నాకు యాక్సిడెంట్ అయింది, నేను బండి మీదనే పోతా. ఈ ఊర్లలో బండి ఏం వాడద్దని చెప్పిన బోర్డు పెట్టి మరి ఎంటికి పెట్టండి. అతనికి అడుగు, అతనికి అడిగితే తెలుస్తుంది. ఏజ్ లేదంటే మొత్తం పిల్లలు ఉన్నారు. 20 ఏళ్ళకి ఏజ్ లేదా? ఏజ్ ఉంటది. మరి ఎందుకు పడిపోతుంది? ఎంతవరకు 50 ఏళ్ళకి ఏజ్ కావాలా? ఈడ గ్యాస్ కార్డు వచ్చి తెల్లని దాకా వాడు ఎవడు తోమెట్టు పట్టడానికే పట్టుకుంటాడు. వీడికి వచ్చిందంటేనే పట్టుకుంటాడు. మా ఊరిని దత్తత తీసుకుంటాడు. గ్యాస్ పై పట్టాడు. మళ్ళా రూపాయలు లంచం తిన్నాడు. ఓటేసిన్నాడు, కాలు మొక్కిండు. ఇప్పుడేమో ఎవరు కాలు మొక్కి? రేవంత్ గాడు కాలు మొక్కిండు. వాడు మళ్ళీ రుణమాఫీ చేస్తాడు. ఆగు, వానికి బేతుక్తో మాట్లాడాలి. వాడు అందరికి మైకు పెట్టే పోతా. అందరికి వినా. ఇప్పుడు మాకు నేను పుట్టిదాన్ని అమ్మ. నేను వయసున్నప్పుడే నా కళ్ళు పోయినాయి. నా కళ్ళు పోతే నాకు 500 పింఛను చేసిండ్రు. ఆడికెళ్ళి కేసీఆర్ ఏం చేసిండు? 2000 చేసే, 3000 చేసే, మళ్ళా ఇప్పుడు 4000 చేసే. ఈ జూటగాడు ఏం చేసిండు? 6000 ఇస్తాడు. మరి ఇది వరకు ఇయ్యాడు వాడు పీకి. రుణమాఫీ చేయకొచ్చిండు. ఒక్క బర్రెనే పడ్డాం. మరి ఊరు అరుస్తున్నాడు. మళ్ళా గ్యాస్ తెచ్చుతాడు. చెప్పు రేవంత్ రెడ్డి. నా పేరు తేజమ్మ. సూపర్ నేమ్ అసలు. నా పేరు తేజమ్మ. వానికి వాడు పూర అంటే పూర వాగులో పెడుతున్నాడు. ఈ మదిరే సగం మంది రొట్టె మురుకులు, సగం మంది ఇక్కడ ఉన్నారు, సగం మంది వాళ్ళ దిక్కున్నారు. ఎవరి దిక్కు? గ్యాస్ అని దిక్కు. రోడ్ అమ్ముడు పోయిండ్రా కొడుకులు. ఆ కొడుకులు అమ్ముడు పోయి మేము మా పిల్లలకు మేము అంబలి కాసిన అడిగినాము అమ్మ. మా పిల్లలకు ఇప్పుడు మేము జాతర ఏం కడతాం మళ్ళా దేవునికి? ఎక్క కొడుకులే, అందరు మీద ఎక్క కొడుకులే. నా మీద పగబడితే ఇస్తారమ్మా. నేను ఒక్కదాన్నే, నేను పెద్ద మనిషిని. మేము 30-40 ఏళ్ళు బండి కట్టినాం మళ్ళన్న దేవునికి. ఇప్పుడు శాతగా గ్యాస్ కట్ట వాడు బంద్ చెయ్యటవి బంద్ చెయ్యాడు. మీరు రెండు రోజుల పాటు 2-3 రోజులు అసలు వంటనే వేసుకోవాలంట కదా. మరి చెయ్యలేదా మేడం? బగ్గున మంటలేసిందంట. మరి జూట ఎట్లా వస్తున్నాడు? నేను ఒక నాడు వచ్చినప్పుడు వాడు బండి ఎక్కడ వారు ఇలా ఇస్తాడు అంటే బండి తీసుకొని ఉరికిండు. వాడిని ఏం చేతు? నేను గుడ్డిదాన్ని. మరి ఎట్లా? మరి ఇప్పుడు ప్రపంచంలో నువ్వు గుడ్డిదాని అంటే ఎవరు నమ్మరమ్మా. అసలు నీ వాయిస్ ఎట్లుంది అసలు? రేవంత్ రెడ్డి పీఠ అట్లా కాదు మేడం. కండ్లు గుడ్డి ఉండొచ్చు, దానికిట గుడ్డిదా? మరి మాట్లాడడానికి నోరు ఉన్నది కదా, తిన్నికి చేతులు ఉన్నాయి కదా. కండ్లు అంటే ఎవరన్నా పట్టుకొని మరి ఊరికి మాత్రము వాడు గ్యాస్ మాటకు మేము తెలియక మాది గుడ్డాలు గింతింతున్నాయి మేడం. ఆ గింతింతలా వాడు ఎప్పుడు వేసిండో దొంగ జూట. రాత్రి పూట వచ్చి ఎప్పుడు వేసిండో జూట.
వాడు ఎప్పుడు వేసిండో ఆడికి వినా వీళ్ళు కోయిలు సార్లు వచ్చిండ్రు నేను మాట్లాడినా మాకు చెట్లు పెట్టనీయకొచ్చిండు మేము బొరేసుకొని బతుకుతాం మీ కాళ్ళు మొక్కుతాము ఒక 10 రూపాయలు ఇయ్యండి మాకు భూములు ఉన్నాయి ఒక్కొక్క ఎక్కరు మేము అది కాళ్ళు మొక్కి ఎట్లా ఒక నీళ్ళేసి బతుకుతాం పిల్లలం వ్యాకలం ఎల్లకాలం ఉపవాసం ఉంటాం మేడం పేదలం కష్టం మీ కాళ్ళు మొక్కి బతుకుతాం మేము మీరు కొలువులు చేశాను మీరు తింటే మేము కష్టం చేశాను మీ కాళ్ళు మొక్కుతాం నీళ్ళు ఇయ్యండి చెరుకు పండించుకుంటాం అల్లం పండించుకుంటాం మేము ఎట్లా చేస్తాం కానీ వాడు ఎట్లా చేస్తున్నాడు సఫర్ ఎన్ని కష్టాలు ఉన్నాయి చూడండి మైకు పెడితే మాట్లాడుతూ ఎట్లా చేస్తున్నాడు వానికి ఎట్లా వాడు ఎట్లా చేస్తున్నాడు అని చెప్తున్నా నేను టోరెంట్ గ్యాస్ ఆపకపోతే ఏం చేస్తారు మీరు టోరెంట్ గ్యాస్ ఆపకపోతే పల్లెటూరా ఏం చేస్తారు సరే సరే ఇక గ్యాస్ అందరు రారు మేడం అందరు రారు మేడం ఇగో నీకు 10 రూపాయలు తిన్నారు మేము దాగుతాం నీ దగ్గర బయటికి రావు మేము 10 రూపాయలు తిన్నా లేదు కాబట్టి నీ దగ్గర ఎదురు మాట్లాడుతున్నాం ఆ జూటలో వచ్చి మాట్లాడమా తిన్నలో వచ్చి మాట్లాడమా ఊర్లోనే పంచాయతీలు పెట్టి గొడవలు పెడుతుడు మీకు చూడు ఇప్పుడు మాట్లాడలే కదా ఇప్పుడు ఎక్కిచ్చి మాట్లాడారు అన్నమాట నీ వాయిస్ మాత్రం రేవంత్ రెడ్డి గారు పక్కా చూస్తాడు ఇక మేడం ఇక నేను చెప్తున్నా ఇక మా ఊళ్ళో మాత్రం సగం మంది తిన్నోళ్ళు ఉన్నారు సగం మంది తిన్నోళ్ళు ఉన్నారు ఆ తిన్నోళ్ళు గ్యాస్ ఆపకపోతే వాళ్ళ గ్యాస్ పగులుతుంది అంటారు అంతే కదా రేవంత్ అన్న వీళ్ళు గ్యాస్ కోసం వచ్చి ఆఖరికి 500 రూపాయల గ్యాస్ దగ్గర నుంచి సంక్షేమ పథకాల గురించి అన్ని మాట్లాడేసి రేవంత్ అన్న నీ ఇజ్జత్ పోయింది చెప్తున్నా అదే ఇక్కడ మాట్లాడి ఆవేశం చూపించిన మైకే ఇగో మాకు మత కాయిదాలు కట్టుకున్నాం మేడం నీ సంసారం బాగున్నదని మాకు ఒక్క గవర్నమెంట్ ఒక ఇల్లు ఉన్నదేమో సూత్రా మేడం గిన్నున్నది ఇంతకు ముందు వచ్చిన డిఎస్పీలు సిఐలు అందరూ పిలిచిర్రు మాట్లాడారు మేము కుదరదని చెప్పినాం కాకపోతే ఈయన స్పెషల్ గా ఈయన ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు సార్ అంటే మాకు పైనుంచి ఆర్డర్ అంటున్నాడు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓకి మేము ఇచ్చినాం గతంలో ఎంఆర్ఓకి బాగా చెప్తా నోటీస్ టైప్ చేపించి మా విలేజ్ లో ఇది వద్దు ఫ్యూచర్ ప్రాబ్లం అని చెప్పి నోటీస్ చేయడం జరిగింది జరిగితే ఏమన్నాడు సరే నేను ఏది ఉంది చెక్ చేసి చెప్తాను కానీ ఇప్పుడున్న ఎంఆర్ఓ ఇంతవరకు రియాక్ట్ కాడు ఏదైనా చిన్న న్యూసెన్స్ ఏదైనా వేరే దాంట్లో వస్తారు శంకర్ ఆయనకు ఫోన్ లో మాట్లాడినాను సార్ ఏమో ఆడియోకు ఫైల్ ఇచ్చిండు ఊళ్ళో వచ్చి పబ్లిక్ ఓపెనింగ్ తీసుకుపోయిండు అది ఎక్కడి వరకు వచ్చి అంటే నాకు తెలియదు సార్కు తెలుసాను సారు ట్రాన్స్ఫర్ అయిపోయి మరి ఇప్పుడు ఎవరికారు కొత్త ఆడియో వస్తే ఆయన ఏమంటాడు నాకు తెలియదమ్మా నేను ఫైల్ ముట్టలేనట్టు ఇంకెన్నడు ముడతావు ఎన్నడు ముడతావు ఈ 5 సంవత్సరాల సంది ఎదుర్కొంటున్నాం ఎస్ఐ వస్తాడు ఇలా పడతాడు వర్క్ స్టార్ట్ వేరే విషయంలో అక్కడ మైనింగ్ జరుగుతున్నదని పిల్లలు నైట్ లో ఫోన్ చేశారు 100 డైల్ కాల్ చేశారు కాల్ చేస్తే సరే అక్కడ ఉన్న పిఎస్ కు ఇంటిమేషన్ ఇస్తామన్నారు మళ్ళా ఇప్పటి వరకు రిటర్న్ రాలేదు ఆ పిల్లలు అట్లా నంబర్ రికార్డింగ్ పెట్టుకున్నారు వాయిస్ రికార్డింగ్ బి ఉన్నది మరి నువ్వు అట్లాంటి దానికి రావు ఒక కార్పొరేట్ సంస్థ మేము పోయి ఇట్లా ఇలా పడిన నడివే వాళ్ళు చౌరస్తా నుంచి జీప్ వస్తారు మేడం వాళ్ళకెందుకు వాళ్ళకు కాదు కదా మీరు సర్వీస్ చేసేటోళ్ళు పబ్లిక్ సర్వీస్ చేయాలి కార్పొరేట్ సమస్య కాదు కదా మేము 5 సంవత్సరాల సంది కష్టపడ్డది ఈ ఎస్ఐ వచ్చి
వాళ్ళకి సపోర్టెడ్ గా ఇలబడి మరీ పని చేపిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు సార్. మీరు ఈ రోజు ఉంటారు, రేపు వేరే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు. ఎప్పటికీ ఉండేది మేము విలేజ్ లో. దయచేసి ఈ విషయంలో ఇన్వాల్వ్ కాకపోవడం మంచిది. పోలీసు వాళ్ళు గతంలో ఉన్న ఎమ్మెల్యే సాబ్ ఊర్లో విజిట్ కి వచ్చిండు, స్కూల్ విజిట్. ఆ రోజు అడిగితే పోలీసు వాళ్ళకి ఒకటే చెప్పిండు, మీరు అటువైపు వెళ్ళకండి, అది ఊరోళ్ళు వాళ్ళు సమస్య క్లియర్ చేసుకుంటాడు. కానీ మేము సామరస్యంగా చేసినాం. 5 సంవత్సరాలుగా సామరస్యంగానే ఆపడం జరిగింది. కాకపోతే వాళ్ళు తాగుబోతు కొడుకులు ఎవరో మడ్డిక పాల్టుగాళ్ళు సెక్రటరీ పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చి కళ్ళు దాక్కుంటా ఊళ్ళో తిరుగుతారు. ఆడ ఎవడో ఏం ఎత్తుకపోతే ఊరోళ్ళు ఎత్తుకపోయినరని మా మీద పడి మా వాళ్ళని జీపులు వేసుకోపోవడం ఎంతవరకు కరెక్ట్ మేడం? వాళ్ళు ఇప్పుడు బి చెప్తాం మేడం, జర సేపు అయినాక వెళ్ళకి వస్తారు, కళ్ళు దుకాణాల కాడ కూకుంటారు. ఆడ ఏమన్నా పోతే ఊరిలో వేసారంటే మేము ఏదైనా డ్యామేజ్ దొంగతనం చేయాలంటే 5 సంవత్సరాల ముందు సందే చేస్తుంటాం. అట్లాంటి పరిస్థితి మేము చెయ్యం. పిల్లలకు చెప్పుకుంటాం, శాంతియుతంగా కొట్లాడదాం. ఎన్ని సంవత్సరాలు కానీ ఎంతో మంది ఎస్ఐలు వస్తారు పోతారు, కానీ మనం ఉండేది ఊరలో. దయచేసి ఈ విషయంలో అందరూ స్పందించి ఆడియో గాని ఎవరు కానీ కలెక్టర్ మేడం బి చెప్పింది మేడం, కలెక్టర్ మేడం కలిసినాం పర్సనల్ గా. ఒకసారి జరవల్ పోయి ఈయన నేను నీమ్స్ పర్పస్ లో వచ్చిండే మేము. ఇక్కడ వస్తే మేడం మాతో మళ్ళీ పని స్టార్ట్ అవుతుందంటే వాళ్ళతో అన్ని పర్మిషన్లు ఉన్నాయి. మరి అన్ని పర్మిషన్లు ఉన్నాయంటున్నారు, మా విలేజ్ లో వచ్చి ఒపీనియన్ తీసుకోవాలి కదా, వద్దా కావాలని క్యాన్సిల్ చేసే రైట్స్ మీకు లేవా? ఎస్ఐ ఏమంటారు పర్మనెంట్ సొల్యూషన్ ఎంకో క్యాన్సిల్ చేసి అంటే ఎవరు క్లియరెన్స్ చేస్తారు పర్మనెంట్ సొల్యూషన్? అది చెప్పు సార్ నేను పోతా అంటే నాకేమడుగుతావు, నువ్వు ఎవరికి అడగాలి మరా, నువ్వెందుకు వస్తున్నావు? మా పై ఆఫీసర్ చెప్పి ఒక్కసారి ఎక్కడైతే పైప్ లైన్ గ్రామంలో వీళ్ళకి తెలియకుండా బందిపోట్ల ముఠాలాగా అర్ధరాత్రి పూట వచ్చి తవ్విండ్రు. ఒక్కసారి అక్కడ ప్లేస్ కి వెళ్దాం. మనము చూస్తున్నారు ఎక్కడైతే టోరెంట్ గ్యాస్ పైప్ లైన్ ఉందో అక్కడికి మనం వెళ్తున్నాము. ఇది వీళ్ళ గ్రామము. మీరు చూస్తే మొత్తం రెడ్ సాండ్ అంటే ఎర్రమట్టి. సో చాలా అద్భుతమైనటువంటి వాతావరణం ఇక్కడ. గవర్నమెంట్ 2500 ఓట్లున్నాయి. గవర్నమెంట్ రోడ్ వేయకపోతే వీళ్ళే మట్టి పోసుకొని ఇక్కడ రోడ్ వేసుకోవడం జరిగింది. సో చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి ఒక పల్లెటూర్లు ఇప్పటికే మనం పల్లెటూర్లు అన్ని కూడా కోల్పోతా వస్తున్నాం. ఇటువంటి సందర్భంలో మరి ఓడో వచ్చి టోరెంట్ గ్యాస్ పెడితే ఇక్కడ ఊరు మొత్తం కూడా పేలిపోయే ప్రమాదం ఉన్నది. ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. పైప్ లైన్ లేస్తే గ్రామాల దగ్గర ఎవరు కూడా వ్యవసాయ పొలాల దగ్గర ఎక్కడ కూడా క్రషర్లు గాని టోరెంట్ గ్యాసులు లాంటివి గాని ఎక్కడ కూడా పెట్టడానికి వీలేదు. కానీ ఈ ప్రభుత్వంలో అధికారులు కొంతమంది కుమ్మక్కయ్యి పట్టించుకోవట్లేదు. అర్ధరాత్రి పూట ఎస్ఐ కూడా వచ్చి ఎన్కౌంటర్ చేసి చంపేస్తాం, దీని గురించి లొల్లి వేస్తే ఎన్కౌంటర్ చేసి చంపేస్తాం, నక్సలైట్ల కింద కేసు నమోదు చేసి చంపి వాడేస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే బెదిరిస్తున్నారంటే ఇది ఖచ్చితంగా మీ ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రధాన ప్రతిపక్ష పాత్ర జర్నలిస్ట్ అందరూ కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఫస్ట్, సెకండ్, ఈ 4th ఎస్టేట్ ద్వారా ప్రజల సమస్యలు తెర మీదకి ఎక్కాలి. 3వ పాయింట్, ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే బీఆర్ఎస్ గాని బీజేపీ గాని వాళ్ళ దృష్టికి కూడా ఈ సమస్య తీసుకొస్తున్నాము. వీళ్ళకి హరీష్ రావు గాని, ఎందుకంటే ఇది హరీష్ రావు గారి నియోజకవర్గం, మాజీ మంత్రి ఆయనే కాబట్టి హరీష్ రావు గాని కేటీఆర్ గాని కేసీఆర్ ఎట్లా రావట్లే బయట, కేసీఆర్ గాని లేకపోతే ఇంకొంతమంది నాయకులు అండ్ అలాగే ఈ జిల్లా ఎంపీ కూడా కాంగ్రెస్ వాడే కాబట్టి నేను పట్టించుకోడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రతిపక్ష నాయకులు అయినటువంటి హరీష్ రావు గాని లేకపోతే కేసీఆర్ గాని కేటీఆర్ గాని బీజేపీ నాయకులు కేంద్ర సహాయ శాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారు గాని లేకపోతే రఘునందన్ రావు గారు గాని లేకపోతే కిషన్ రెడ్డి గారు గాని ప్రతిపక్ష నాయకత్వం స్పందించాలి. తక్షణమే ఈ ఊరికి రావాలి. ఇక్కడ టోరెంట్ గ్యాస్ పరిస్థితితో ఊరంతా ఎట్లా బగ్గుమని మండుతుందో, వీళ్ళ గుండెలు ఎట్లా మండుతున్నాయో, వంట వార్పు లేకుండా ఎట్లనైతే కూర్చుంటున్నారో మీ కళ్ళెంబడి మీరు చూసి ప్రతిపక్ష పాత్రను మీరు పోషించి వీళ్ళకి ప్రజా నాయకులుగా వీళ్ళకి మద్దతు ఇచ్చి వీళ్ళ బాధను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఓకే టీవీ ద్వారా ఇటు బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రఘునందన్ గారికి, బీజేపీ నాయకులకు, అట్లాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున వీళ్ళకి అండగా, ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలోనే ఇష్యూ స్టార్ట్ అయింది, బీఆర్ఎస్ హయాంలోనే టోరెంట్ గ్యాస్ వచ్చింది. కానీ
అప్పుడు వీళ్ళందరూ ఇట్లనే గొడవ చేస్తే వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము బీఆర్ఎస్ హయాంలో మొదలైతే గొడవ చేస్తే బీఆర్ఎస్ అధికార పార్టీ ఆపేసింది, మా మొర ఆడకిచ్చింది, ఆపేసింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కాంగ్రెస్ మళ్ళా దీన్ని రీస్టార్ట్ చేపించి వెనకాల కొంతమంది పెద్దల అండదండలతోటి ముందరకు తీసుకెళ్తున్నారు. ఎస్ఐ మమ్మల్ని ఎన్కౌంటర్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. లూనాల మీద తిరిగినా సరే లైసెన్స్ ఏది, అర్ధరాత్రుల పుట్ట అని చెప్పి ఇంటికి వచ్చి దాడి చేస్తున్నారు. ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు, ముసలోళ్ళకి సేఫ్టీ లేదు, కూడు లేదు, కంటి నిండా నిద్ర లేదు, అర్ధరాత్రి పుట్ట బందిపోటు ముఠాలాగా వస్తున్నారు. అందుకే పిలుపునిస్తా ఉన్న ప్రతిపక్ష పార్టీలకు, ప్రతిపక్ష నాయకులకు, ఇతర మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఒక గ్రామాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ మీరందరూ కూడా తక్షణమే ఇక్కడికి వచ్చి వీళ్ళకి మద్దతు పలకండి, వీళ్ళకి మీరు ఒక ఆయుధంగా మారండి అని చెప్పి నేను మిమ్మల్ని ఒకసారి పిలుస్తా ఉన్నా. అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం నడిచే రోడ్డు కింద మొత్తం కూడా పైప్ లైన్ వేసి పడేస్తారట. ఇదంతా ఈ రోడ్డు కింద మొత్తం గ్యాస్ పైప్ లైన్ వస్తుంది. అది లీక్ అయినా పేలినా ఇక్కడ మీరు చూస్తున్నారు మంచి పచ్చని పంట పొలాలు ఉన్నాయి. మనం ఎట్లాగో రైతు భరోసాలు రుణమాఫీని చక్కగా ఇస్తలేము. ఓకే, సో ఈ పంట పొలాలనన్నా వాళ్ళేదో వ్యవసాయం చేసుకొని బతకనియండి కదా, ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇంటెలిజెన్స్ చీఫ్ దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి రేవంత్ రెడ్డి గారికి ఎట్లా రోజు రిపోర్ట్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మీరు ఆయన దృష్టికి పంపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము రిలయన్స్ గ్యాస్ దగ్గర మనం ఇక్కడ ఉన్నాము. సో మీరు చూస్తా ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్ లో బోర్డు కూడా మీకు కనబడతా ఉన్నది. సో ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలో మద్రి అనే గ్రామం ఉన్నది. ఇంతసేపు మనం ఆ గ్రామస్తులతోటే మాట్లాడడం జరిగింది. సో ఇదే మెయిన్ అన్నమాట. సో ఇక్కడ ఈ పక్కన మొత్తం కూడా పంట పొలాలు మీకు కనబడతా ఉన్నాయి. ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా బోర్డు మీద కూడా మద్రి గ్రామం, కోహిర్ మండల్, సంగారెడ్డి. ఎక్కడైనా సరే కేవలం క్రషర్స్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇటువంటి గ్యాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జనాలు తిరిగే ప్రదేశాల్లో లేకపోతే వ్యవసాయ క్షేత్రాల దగ్గర ఎక్కడ కూడా ఇటువంటి కంపెనీలు పెట్టద్దు, ఇది ఇల్లీగల్. అటువంటిది ఇక్కడ కంపెనీ వచ్చిండ్రి, వీళ్ళ పర్మిషన్ లేదు, ఎంఆర్ఓలు ఆర్డీఓలు వెనకాల పైసలు మెక్కి ఇష్టానుసారం చేసుకుంటూ పోతా ఉన్నారు. వీళ్ళ బాధ వినట్లేదు, అర్ధరాత్రుల పుట్టొచ్చి కొడుతున్నాడు, ఎస్ఐ మాట్లాడితే ఎన్కౌంటర్ చేసి చంపేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ప్రజలు పబ్లిక్ నించున్నారు చూడండి ఒక్కసారి. వీళ్ళందరూ కూడా వచ్చినారు ఇక్కడికి. వీళ్ళందరూ కూడా మళ్ళా చెప్తున్నా, ఎటువంటి గొడవ చేయడానికి వీళ్ళు రాలేదు. మళ్ళా రాత్రిపూట పోలీసులు ఎవడన్నా వీళ్ళ మీద చెయ్యేసి లాఠీ చార్జ్ చేసిడని తెలిసిందో ఇక మా పవర్ ఏందో, మా పొగరేందో చూపించాల్సి వస్తుంది అన్న విషయాన్ని నేను దయచేసి ఎస్ఐకి చెప్తా ఉన్నా. ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇక్కడ ఏం గొడవ చేయడానికి రాలే, వాళ్ళ బాధను చెప్పుకోనికి వచ్చిర్రు. ఎటువంటి నినాదాలు కూడా ఇక్కడ ఇస్తలేరు, అర్థమైందా? వాళ్ళ బాధని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి మాత్రమే నాతో ఇక్కడికి వాళ్ళు రావడం జరిగింది. ఇక మీకు దమ్ములు ఉంటే ఏమైనా కేసులు పెట్టేది ఉంటే నా మీద పెట్టండి, అర్థమైందా? అండ్ ఇక్కడ పాయింట్కి వస్తా. సో ఇది ఇక్కడ చూస్తే గ్యాస్ మీదంతా కూడా కనబడతా ఉంది, రిలయన్స్ గ్యాస్. సో వీళ్ళు నించున్నారు కదా, ఈ రోడ్డు కింద మొత్తం కూడా పైప్ లైన్ వేసిర్రు. ఎస్, 100 మీటర్ల దూరంలో, గ్రామానికి 100 మీటర్ల దూరంలో ఇది ఉంది. గ్రామానికి 100 మీటర్ల దూరంలో ఈ రోడ్ ఉంది. సో ఇక్కడ ఈ రోడ్డు మొత్తం తవ్విర్రు, దీని కింద మొత్తం గ్యాస్ పైప్ లైన్ ఉంది. ఇప్పటికిప్పుడు ఏమైనా నిప్పురవ పెట్టినా డమ్ అంటది. అగో అక్కడ పంట పొలాలు, మాకంటే సరే మేమంటే గొట్టంగాల. మరి రేవంత్ రెడ్డి బాగా చదువుకుండు కదా, చెప్పాలి మరి. ఇగో ఇక్కడ చూసినట్టయితే ఇదంతా కూడా తోట, చెరుకు రావాలంటే వాళ్ళు మంట పెట్టి పంటని కాల్చాలి, కానీ వాళ్ళని నిప్పు పెట్టనిస్తలేరు, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకొనిస్తలేరు. ఈ పొలానికి సంబంధించిన వ్యక్తి ఎక్కడండి? ఇందాక మాట్లాడినారు, ఒక్కసారి రావాలి. సో ఇది మీ పొలమా అన్న? ఎక్కడ నుంచి? మెయిన్ గుజరాత్ నుంచి ఇక్కడ సప్లై వచ్చినప్పుడు ఇక్కడ రిలయన్స్ గ్యాస్ మీరు చూస్తా ఉన్నారు, ఇక్కడ నుంచే సప్లై వెళ్తా ఉంది ఊర్లోకి. పైప్ లైన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి గుజరాత్ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఊర్లోకి సప్లై పోతా ఉన్నది. సో వీళ్ళు ఇక్కడ కంపెనీ తీసుకొచ్చినప్పుడు ఏమన్నారు, మా వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఇక్కడ చెరుకు తోట కూడా మీరు కాల్చుకోవచ్చు, నిప్పు పెట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు అన్నారు. కానీ ఇప్పుడు కాల్చొద్దు అంటున్నారు, మంట పెట్టద్దు అంటున్నారు. మొత్తం ఇప్పుడు కొత్తగా ఏంటి సమస్య అంటే రాత్రిపూట మొత్తం తవ్వుతా ఉన్నారు కదా, ఆ పైప్ లైన్ మొత్తం సప్లై కూడా ఇగో మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ నుంచే మొత్తం కూడా సప్లై వస్తా ఉందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఒక్కసారి మనము
మాట్లాడదాము. ఈ పొలానికి సంబంధించినటువంటి వ్యక్తితో ఒక్కసారి మనం మాట్లాడదాం. అన్న చెప్పండి. మాకు చాలా ఇబ్బంది అవుతుందమ్మా. 4 ఎకరాల ప్లాట్ ఉందమ్మా. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ప్రతి సంవత్సరం కూడా ఇదే బాధ అవుతుంది మాకు చెరుకు గురించి. చెప్పినాం అప్పుడు పెట్టుకోవచ్చు ఏమో ఉండదు అని చెప్పారు. ఏం కాదని చెప్పారు అప్పుడు. ఇప్పుడు బోర్లు వేస్తాను ఏం ఇస్తలేరు. ఇప్పటిదాకా వాడే మొత్తం తీసేపించిన 20,000 అయినాయి ఇప్పటిదాకా. ఇప్పుడు లేబర్ రాలేదు. లేబర్ వచ్చినాక ఇంకా తీపిస్తామని ఈయన దగ్గరనే ఉంటామమ్మా. ఏం చేస్తాం, చనిపోదామని భయంలో తీసేపిస్తున్నాం అంతా. చనిపోతుంది ఏమో ఊర్లో మా గురించి ఊరంతా నష్టపోగలదు. ఏమన్నా మంచి చెడ్డగా అయితే ఏమన్నా ఇదైతుందని చేస్తున్నాం. ఇప్పుడు పంట చెరుకు పోయింది మేడం. చెరుకు తీసేయాలంటే కాలం అయితే ఫ్రీ పోతుంది. మాకు డబ్బులు తగ్గుతున్నాయి. మాకు తీసేయాలంటే తీసేస్తే వాళ్ళు ఇంకా దీన్ని కూడా తోవి వాడుకుంటారు పైప్ లైన్. ఇది మాకు పరిస్థితి. ఇది అప్పుడు స్టార్టింగ్ మెయిన్ సప్లై అన్న. ఇది మెయిన్ సప్లై ఇక్కడ నుంచే మెయిన్ సప్లై అవుతుంది. ఇప్పుడు తవ్వకాలన్నీ కూడా ఈ నుంచి ఇప్పుడు టోరెంట్ గ్యాస్ అక్కడ పోతుంది. టోరెంట్ గ్యాస్ పైప్ లైన్ అక్కడ పోతుంది ఊర్ల దాకా. సో ఇక్కడ నుంచి మీరు వేసే పైప్ లైన్ మీకు వద్దు. ఇప్పుడు టోరెంట్ గ్యాస్ పైప్ లైన్ వద్దు మేడం. చాలా ఇప్పుడైతే ఇది ఉన్నది. మాకు చాలా మస్తు నష్టపోతున్నాం. ప్రతి సంవత్సరం 30-40 వేలు నష్టపోతున్నాం చెరుకు వాడే తీసేసట్లని. చాలా నష్టం అవుతుంది మేడం మాకైతే ఈ గ్యాస్ నుంచి అయితే. ఇప్పుడు ఈ పాయింట్ ఆడ వచ్చింది అనుకో. ఇప్పుడు ఆడ స్టార్ట్ అయిందంటే కూడా వాళ్ళ బాధ కూడా ఇదే పరిస్థితి అయితే. రేవంత్ రెడ్డి గారికి చెప్పండి ఒకసారి. ముఖ్యమంత్రి గారు మీకు దండం నమస్కారం చేసి చెప్తున్నాం మేము. మా బాధ జర ఒకసారి వినండి. మాకు జర ఈ పంట పొలాలు చూడండి. జర మాకు చాలా నష్టపోతుంది టోలర్ గ్యాస్ గురించి. మాకు ఎక్కడైనా తీసుకుపోయే దూరంలో వేయండి. పబ్లిక్ లేని జాగాలో వేయండి. ఇది చాలా మంచి ఉంటుంది. మీ కాలు మొక్కమంటే కూడా మొత్తం. రేవంత్ అన్న ఒకసారి ఆలోచించు. ఈ విషయం నీ దృష్టికి రాకుండా చేస్తా ఉన్నారు. సో అందుకే ఇక్కడికి రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ రిలయన్స్ గ్యాస్ ఉందో ఇది మెయిన్ సప్లై. ఇక్కడ నుంచి 100 మీటర్లు ఉంటది వీళ్ళ గ్రామము. ఈ 100 మీటర్లు పొడవా కూడా పైప్ లైన్ టోరెంట్ గ్యాస్ ఇవ్వాలి, సప్లై ఇవ్వాలని చెప్పి ఇక్కడ నుంచి టోరెంట్ గ్యాస్ పైప్ లైన్ వేస్తున్నారు. సో ఎక్కడ ఒక చిన్న నిప్పురు రవ్వ పడినా మొత్తం ఊరంతా వల్లకాడైతుంది, తగలబడిపోతుంది. రేవంత్ అన్న నువ్వు ఒక్కసారి ఆలోచించు, దయచేసి వీళ్ళ తరపున ఆలోచించు. దీని ఇంట్లో మరి దీని వెనకాల మరి మీ వాళ్ళు ఉన్నారా ఎవరున్నారా అనేది ఇక మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సో వీళ్ళు ఏమడుగుతున్నారు, ఇప్పుడు ఇది ఇక్కడ వద్దు టోరెంట్ గ్యాస్ ఇదంటే వదిలేసేయండి, ఇది కట్టేసిరు అయిపోయింది, ఏదైనా సొల్యూషన్ ఈ రైతుకు చూపియండి. కానీ ఇప్పుడు ఏదైతే కొత్తగా ఈ మెయిన్ సప్లై నుంచి మీరు పైప్ లైన్ వేస్తా ఉన్నారో టోరెంట్ గ్యాస్ అది వద్దు. ఎక్కడైతే అడవి ప్రాంతం ఉంటుందో, ఎక్కడైతే జనాలు తిరగనటువంటి ప్రదేశం ఉంటుందో అక్కడ వేయండి. ఇదంతా కూడా ఇల్లీగల్. మీకు తెలియకపోతే మీ ఓఎస్డీలను ప్రిన్సిపల్ సెక్రటరీలను ఎవరినో ఒకరిని అడిగి రిపోర్ట్ తెప్పించుకోండి. దీనికి అసలు ఎటువంటి పర్మిషన్లు కూడా లేవు. సో దయచేసి వీళ్ళందరి మొర ఆలకించాలని చెప్పి విని వీళ్ళ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఎంపీ కూడా ఈ ఊరోళ్ళందరూ 2500 ఓట్లు మొత్తం కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికే గుద్దిండ్రు. ఎంపీ కూడా మీ కాంగ్రెస్ ఓన్నే గెలిపించిండ్రు. సో దయచేసి మళ్ళా చెప్తున్నా, జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ అండ్ అట్లాగే మద్రి గ్రామంలో మనం ఉన్నాము. ఇది రిలయన్స్ గ్యాస్ మెయిన్ సప్లై. ఇక్కడ నుంచి కొత్త పైప్ లైన్ వేస్తా ఉన్నారు టోరెంట్ గ్యాస్. మొత్తం రోడ్ అంతా కూడా తవ్వుకుంటూ 100 మీటర్లో వీళ్ళ గ్రామం ఉన్నది. ఒక చిన్న నిప్పు రవ్వ ఉన్నా సరే ఊరంతా బగ్గుమంటది, పొలాలన్నీ కాలిపోతాయి, వ్యవసాయాలు మూసుకోవాలి. అన్ని రకాలుగా ఆస్తి నష్టం, వీళ్ళకి డబ్బు నష్టం, ఇళ్ల నష్టం, ప్రాణ నష్టం, అన్ని రకాల నష్టాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి సో దయచేసి నేను మరొకసారి తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మనం ఇక్కడ ఉన్నాం, మీకు కనబడుతుందా టోరెంట్ గ్యాస్? మీకు మళ్ళీ చదివింపాలంటే కూడా చదివినిపిస్తా. TORRENTGAS గ్యాస్. ఇది మేము వ్యవసాయం చేసుకుంటామని చెప్తే ఊరోళ్ళు ఈ టోరెంట్ గ్యాస్ వాళ్ళకి ఒకళ్ళకి భూమి అమ్మిన పాపానికి అప్పటికి వాళ్ళకి తెలియదు ఇక్కడ టోరెంట్ గ్యాస్ లాంటి ఒక దరిద్రపు వ్యవస్థ వస్తుంది, మా ఊరిని మొత్తం తగలబెట్టేస్తుంది, మా ఊరిని మొత్తం చంపివాడేస్తారు ఈ టోరెంట్ గ్యాస్ వాళ్ళు అని చెప్పి. ఇప్పుడు తెలుస్తుంది. ఒక్కొక్కడికి కన్నీళ్ళు ఒక్కడే తక్కువ. ఇంట్లో వంట వేసుకోనికి లేదు, పంట వేసుకోనికి లేదు, వ్యవసాయం చేసుకోనికి లేదు, మంట పెట్టుకోనికి లేదు, చెరువు తోట కాలబెట్టనికి లేదు. ఇక్కడికి వస్తే వీడియోలు తీసి వీళ్ళని చిత్రహింసలు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి చంపి పడేస్తాం, ఎన్కౌంటర్ చేసేస్తాం. ఇక్కడికి రాగానే చలాన్లేసి అక్కడ హైదరాబాద్ లోనేమో నీ ఇంటికాడ ఆ జూబ్లీ హిల్స్ లా ఆ ఇంటికాడనేమో విపరీతమైనటువంటి ట్రాఫిక్. అక్కడ మరి నీ ఇంటి వల్ల అంత ట్రాఫిక్ ఉంది కదా, మరి నీకెంత చలాన్ అయ్యాలి? ఇక్కడ పల్లెటూరులా
హైవే పొంటి ఇది జైరాబాదు, ఇది మద్రి గ్రామం పల్లెటూరు లోపలికి వచ్చి ఆ ఎస్ఐ గాడు బరాబర్ ఇట్లనే మాట్లాడతా. పోలీసులు అంటే మస్తు రెస్పెక్ట్ ఉందిరా బై, కానీ నీలాంటి వాళ్ళ వల్ల అందరిని ఎవరిని నమ్మకుండా అయిపోయింది పరిస్థితి. కేసు పెడతావు, ఎవడి మీద పెడతావు రా బై? ఇప్పుడు వచ్చినా నీ అడ్డాకి వచ్చినా, ఈ టోరెంట్ గ్యాస్ కాడికి వచ్చినా, ఆ టోరెంట్ గ్యాస్ వాడు కేసు పెట్టిస్తాడా? లేకపోతే నన్ను ఎన్కౌంటర్ చేసి చంపి పడేస్తావా? లేకపోతే అదేదో వేరే రాష్ట్రంలో ఒక జర్నలిస్ట్ ని తీసుకపోయి వాటర్ ట్యాంక్ లా కుక్కి చంపిరు చూడు, గట్ల చంపుతావా? ఎవరిని బెదిరిస్తున్నావు? ఎందుకు వేసుకున్నావు కాకి చొక్క? తెలియదనుకున్నావు నీ అడ్డమైన వ్యవహారాలు? రాత్రిపూట పోయి మైనింగ్ చేసుకుంటా, అక్రమార్కుల కొమ్ము కాసుకుంటా, సిగ్గుశరం లేదు. నీ ఆస్తి ఎంత, నీ బతికెంత? ఒక పక్క చట్టానికి ధర్మానికి కనిపించే 3 సింహాలంటే కనిపించే 4వ సింహం లాగా మొత్తం మింగేస్తున్నావు కదా. ఎంత తింటున్నావు వీళ్ళ దగ్గర, ఎంత తింటున్నావు? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నేను మళ్ళా చెప్తున్నా, ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. టోరెంట్ గ్యాస్ కి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ వెధవ ఎవడు? ఆర్డీఓ ఆయనకి బుర్రల గుజ్జు లేదు, దిమాక్ లేదు. మొన్నటిదాకా వెలిమెల భూముల్ని మింగేండు, అప్పడంగా రాసిచ్చేండు. ఇప్పుడేమో వీళ్ళ బతుకుల్ని ఆగం చేస్తున్నాడు. ఇందాక చూసిరు కదా మనం, ఎక్కడ రిలయన్స్ గ్యాస్ మెయిన్ ఉందో అక్కడి నుంచి వీళ్ళ ఊరు గ్రామం నుంచి మొత్తం పైప్ లైన్ వేసుకుంటా ఇగో ఇక్కడ టోరెంట్ గ్యాస్ అని బోర్డును చూసిరా, ఈడ మొత్తం కూడా చేస్తురు. అక్కడ చూడండి పంట పొలాలు, పచ్చని పొలాలు కనబడుతున్నాయా రేవంత్ అన్న? కనబడకపోతే జర అద్దాలు పెట్టుకొని చూడు రేవంత్ అన్న. ఓకే, అద్దాలు పెట్టుకో, గుండె నిండా మనసు చేసుకో. వీళ్ళకి రైతులందరికీ న్యాయం చేయి. ఎవరు గొడవనికి రాలే, ఇక్కడ నేనొచ్చిన గొడవనికి, ఇగో దీన్ని ముట్టుకుంటున్నా కానీ లోపలికి పోవట్లే. ఎందుకంటే లోపలికి పోడు. వీళ్ళంటే ఇల్లీగల్ ఫెలోస్, చదువులేని సన్నాసులు. గ్యాస్ పెట్టినోడు ప్రాణాలు పోతే పోయినాయి అని చెప్పి మాట్లాడేటోళ్ళు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు మన దేశంలో ఉగ్రవాదులతో సమానం రేవంత్ అన్న. సొంత గ్రామస్తులను చంపేద్దాం అనుకున్న వాళ్ళు ఉగ్రవాదుల కన్నా ఘోరం క్రూరమైనటువంటి వాళ్ళు. మీరు గనక వీళ్ళకి గనక న్యాయం చేయకపోతే వాడెవడో వస్తాడంట కదా, ఎస్ఐ గాడు వచ్చి బుల్లెట్ దింపి నక్సలైట్ కేసు పెడతాడంట కదా, పెట్టి చంపి వాడేస్తాడంట కదా. అక్కడ చూడు టోరెంట్ గ్యాస్, అది ఒకసారి సైడ్ ఇవ్వండి. ఈ టోరెంట్ గ్యాస్ ఎదురుగుండా టెంట్ వేసుకుంటాం మేము. ఇది పొలాలు, పచ్చని పొలాలు. టెంట్ వేసుకొని రేవంత్ అన్న నడి రోడ్డు మీద నీకు ప్రాక్టికల్ గా చూపిస్తున్నా. ఇక నడి రోడ్డు మీద ఇట్లా కూర్చుంటాం, అర్థమైందా? ఇట్లా కూర్చొని ఏం చేస్తామంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టాం, ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి గ్యాస్, మీ ఇంట్లో గ్యాస్ పెడితే ఎట్లా పేలిపోతుందో అట్లా ప్రపంచ స్థాయికి సోషల్ మీడియా పవర్ తెలుసు కదా, సోషల్ మీడియా పవర్ తెలుసు కదా. ఈడ కూర్చొని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, మీ సోనియా గాంధీ, మీ రాహుల్ గాంధీ వాళ్ళ దృష్టికి పోయే వరకు పోరాడతాము. ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే. ఇమీడియట్ గా ఎస్ఐని సస్పెండ్ చేయకపోతే గబర్దార్. ఎవరు మీరు ఎన్కౌంటర్ చేయడానికి ఎవరు అంటున్నా నేను? ఎవరు మీరు చంపేస్తారా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, చంపేస్తారా? అన్ని పర్మిషన్లు తెచ్చుకొని మేము ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం చెప్తున్నా. ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం. ఈ వారం రోజుల్లో మీరు ఈ టోరెంట్ గ్యాస్ ని ఆపకపోతే ఈ టోరెంట్ గ్యాస్ పైపు రేవంత్ రెడ్డి ఇంటి దాకా వస్తుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి మా ప్రియమైనటువంటి మా అన్న అనుముల రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది నా మాట కాదు, ఇది ఊరోళ్ళందరి మాట. ఏమంటారన్నా చెప్పండి ఒకసారి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. అన్న రేవంత్ అన్న, మా ఉద్దేశం ఒక్కటే, చుట్టూ పంట పొలాలు ఉన్నాయి, కొద్దిగా గొప్ప ఎకరా 2 ఎకరాలు చిన్న రైతులు ఉన్నారు. వాళ్ళ పొలాల్లో వాళ్ళు పంట తీసుకొని బతికే చిన్న పుట్టదిబ్బలతో చిన్న బతుకుతున్నారు. ఇటువంటి పంట పొలాల దగ్గర ఇటువంటి ప్రైవేటు కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఈ ఇండస్ట్రీలు కానీ, ఈ గ్యాస్ పైప్ లైన్లు కానీ, ఇటువంటి వాటికి మీరు మద్దతు ఇవ్వకుండా ప్రజల తరపున మీరు ప్రజలకు న్యాయం చేసేటట్టుగా మా మారుమూల గ్రామానికి మీరు దృష్టి సాధిస్తూ, మీరు ఒక కన్నేస్తూ ఇక్కడ చూస్తూ మాకు న్యాయం కల్పించాలని చెప్పేసి ఉద్దేశం చేస్తున్నాం. రేవంత్ అన్న, మాకు జర చూసుకోవాలి,
పసిగట్టాలి. ప్రజలు మారుమూల గ్రామాలలో ఎట్లా బతుకుతున్నారు? మనం జూబ్లీస్ బిల్డింగ్ లో ఏసీలో కూర్చుంటే కాదన్నా, కింద ప్రజలు పంట పొలాలు వ్యవసాయం చేసేటోళ్ళు, లేబర్ పని చేసుకునేటోళ్ళు వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళ దిక్కు కూడా నేను చూడాలి. ఒకవేళ నీతోని కాకపోతే మంత్రిత్వ శాఖ ఉంటది, మంత్రివర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రజలను కింద గ్రామ స్థాయిగా చూసుకోవాలి. మీరు ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ, కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారా? మీ మట్టుకు జీతాలు తీసుకొని ప్రభుత్వంతో కానీ ఈ ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కయి పైసలు తిని మీ పండుగ మీరు చేసుకోవడానికి ఉన్నారా? ప్రజల పొట్టతిప్పలు చూడడానికి ఉన్నారా అని చెప్పి ఈ రోజు మా గ్రామస్తుల తరపు నుంచి ప్రశ్నిస్తున్న రేవంత్ అన్న, మేము ఏడ్చేది ఒక్కటే ఆలస్యం ఉన్నది, సచ్చేది ఒకటే ఆలస్యం ఉన్నది. ఇప్పుడు మా గ్రామం కింది వైపున వర్షాకాలం నారిందని పెద్ద వాగున్నది. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే పొద్దున బయటికి ఎట్లా పోవాలనే బాధ మాకు. ఊరు దాటిపోవడానికి ఉంటది, వాగు వస్తుంది, ప్రజలు దాటనికే సౌలత్ ఉండదు. అది ఒక సమస్య. ఊరు కింద పొలాలకు నీళ్ళు వస్తాయి, ఊరు దాకా నీళ్ళు వస్తాయి, అదొక సమస్య. ప్రభుత్వం పట్టించుకోదు అటువంటిది. మళ్ళా మా ఊరు పైన రైల్వే మొత్తం రైలు పట్టాలు ఉన్నాయి. రైలు పట్టాలు మా పొలాలకి వెళ్ళి పోయినాయి, మా తాతల నాడు ఎప్పుడు పోయినాయి, అది వదిలేస్తాం. మా ఊరు పైన రైల్వే పట్టాలు ఉన్నాయి, ఊరు కిందనేమో వర్షాకాలం మాకు ఇట్లా బాధ, ఊరు దాటే పరిస్థితులు లేం. మళ్ళీ ఊరుకు రైట్ సైడ్ లా గ్యాస్ వాల్ వేసేసారు. మీరు ఇటువంటి ప్రైవేట్ సంస్థలు కానీ కుమ్మక్కయ్యి ఇట్లా పని చేసుకుంటే పోతే ఒకటే తో ఉన్నది మా గ్రామానికి, 3 తోవలు అయిపోయినాయి. మేము యువకులం. ఇప్పుడు మీకు మా గోడు వినిపించకపోతే, ఇప్పుడు కూడా మీరు మాకు సమస్యను క్లియర్ చేయకపోతే, మేము అసలు ప్రతిపక్ష నాయకులు కూడా మాకు మద్దతు ఇవ్వకపోతే మేము మా సాగు మీదకి వెళ్ళి గ్యాస్ పైప్ లైన్ పడిచినట్టనే పని ఉన్నది. ఇంకా మీకు ఇంతకంటే ఎక్కువ చెప్పాలంటే మాకేం లేదు. ఇక్కడ రోడ్డు కూడా ఎవరు పట్టించుకోడు. 3 దిక్కుల బ్యాక్ అయిపోయినాం, ఒకటే దిక్కు వస్తున్నది బతకనికి. ఆ రోడ్డుకు పోతా ఉంటే, పొలం కాడికి పోతా ఉంటే పోలీస్ శాఖ, ఎస్ఐ, సిఐలు వీళ్ళు వచ్చి కానిస్టేబుల్ పంపించి రైతులు పొలానికి టీవీఎస్ ఎక్సెల్ రైతులు ఎరువులు, అవి పంట పొలాలకు ఎరువులు, మందులు, విత్తనాలు తీసుకుపోతారయ్యా. నువ్వు రైతుల పక్షాన పని చేస్తావా? లేదు, పోలీస్ అధికారులతో వ్యవసాయ పొలాల కాడ ఆపిన బండ్లకు ఫోటోలు తీసుకుంటా ఆడపిల్లలకు, మా అక్క చెల్లెళ్ళకు పొలం కాడ డ్రాప్ చేయడానికి వస్తాం మేము. వాళ్ళు మంచి చెడ్డలు అవుతాయి. చీకటి అయిందనుకో ఎవరైనా కొత్తోడు బంగారం తెంపుకోపోతాడని భయం ఉంటుంది. చీకటి అయితే ఎవరైనా లేడీస్ పట్టుకొని రేప్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా భయంలో మేమున్నాం. మీరు కూడా పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ప్రజల పక్షాన పని చేయాలి. మీరు ఫ్రెండ్లీ పోలీస్ అని ఎందుకు అన్నారు? అసలు ప్రజల పక్షాన మీరు పని చేయట్లేదు. రేవంత్ అన్న, మా గ్రామం పైన దృష్టి సాధించమని చెప్పి మీకు మనవి, మా గోడుగా చెప్తున్నాం. ఇది వీళ్ళ పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఉంటే ఉంటాం, పీకుతే పీకుతాం. సావో రేవో మీరు టోరెంట్ గ్యాస్ పేలుడో ఈడ సమాధి కట్టుడో తేల్చుకోవాలని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ మళ్ళా చెప్తున్నా, ఈ రోజు మేము పోయిన తర్వాత ఇక్కడ ఎవరి మీద కేసు పెట్టి ఆ ఎస్ఐ ఈడ అడుగు పెడితే మాత్రం ఖబర్దార్. ఎస్ఐ సతీష్ కి నేను మరొకసారి డైరెక్ట్ గానే చెప్తున్నా, కేసులు పెడితే పెట్టుకో, ఏం బిక్కు టొప్పికోప, అర్థమైందా? ఎనీవేస్ రేవంత్ రెడ్డి గారు మళ్ళా చెప్తున్నాం, ఉంటే ఉంటాం, పీకుతే పీకుతాం. జై హింద్. Go back!